నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో లైక్ 110 అవన్నీ చెప్పలేదు. సో అవి డిటర్మినెంట్ కనుక్కోమని. డిటర్మినెంట్ మీకు ఆల్రెడీ తెలుసు, అందుకని చెప్పలేదు. ఈ క్వశ్చన్ కూడా ఆల్రెడీ చెప్పాను, బట్ 3/3 మ్యాట్రిక్స్ చెప్పాను, 2/2 చెప్పలేదు. సో ఇది 2/2ది ఎలా, అసలు 2/2ని అడ్జాయింట్ ఎలా కనుక్కుంటామో చూడండి ఇక్కడ. సో ఫైండ్ అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ డెట్ ఏ కనుక్కోవాలి. డెట్ ఏ అంటే ఎంత వస్తుంది నీకు, డెట్ ఏ ఎంత వస్తుందో చూసుకో. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు AD మైనస్ BC అంటే AD మైనస్ BC, దట్ ఈజ్ ఈక్వల్ టు 6 to 12 మైనస్ ఆఫ్ minus 12, that is equal to 12 minus into minus plus 12, that is equal to 24. So 24 is not equal to 0, so it is non-singular A inverse exists. సో A inverse చేయగలుగుతాం. సో ఇప్పుడు ఇన్వర్స్ కనుక్కోండి. ఇన్వర్స్ అంటే నార్మల్ ఫార్ములా ఏంటి నీకు, ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటి గుర్తుందా, మర్చిపోయారా? ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/det ఇంటూ జాయింట్ ఏ. సో ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం, మళ్ళీ హెడ్ జాయింట్ ఏ కనుక్కోవాలి. హెడ్ జాయింట్ ఎలా కనుక్కున్నా, 2/2 మ్యాట్రిక్స్ హెడ్ జాయింట్ నేను చెప్పలేదు, మీకు ఏమైనా గుర్తుందా చేయండి, లేదు అని అంటే వీడియో చూడండి. సో హెడ్ జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు లైక్ ఫర్ 2/2 మ్యాట్రిక్స్కి ఏమవుతుంది అంటే, లెట్స్ సే 1 2 3 4 ఇలా ఉందనుకో, ఏమవుతాయంటే ఇవి రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. అంటే ABCD ఉన్నాయి, ఏమవుతాయి ఇక్కడ, ఇవి రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. అంటే ఏమవుతుంది, D ఇది A అవుతుంది. అంటే ఇవి రెండు కూడా ఇంటర్చేంజ్ అవుతాయి, కాకపోతే మనం మైనస్లు సారీ, ఈ రెండు ఇంటర్చేంజ్ అవ్వవు. దీనికి ఏం పెట్టుకుంటాం, వీటికి మైనస్లు పెట్టుకుంటాం. ఇంటర్చేంజ్ అయ్యేదల్లా D అండ్ Aనే, అండ్ ఈ రెండింటికి నువ్వు మైనస్లు పెట్టేసుకుంటాం, అంతే. సో అప్పుడు ఏమవుతుంది, ఏమడిగాడు, 2 - 3 4 6 కదా, దీనికి ఏం కనుక్కుంటాం, ఇంటర్చేంజ్ అవుతాయి, 6 2 అయిపోద్ది. సో ఇది -4, ఇది +3 అయిపోద్ది. సో ఇప్పుడు therefore A inverse ఈజ్ ఈక్వల్ టు 1/24, అంటే 24 into 6 3 - 4 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 6/24 అంటే 6 1 6 6 4 24 అంటే 4, అంటే 1/4. 3/24 అంటే 3/24 అంటే 1/8. ఇది -4/24 అంటే 4 5 20 4 6 24 అంటే -1/6. 2/24 1/12. ఇది డివిజన్ అండ్ డైరెక్ట్